మరిగూడెం మండలంలో కొండూరు పక్కన తాండా ఉంటది. తాండాలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏ బస్సుకు పోయి గుద్దలే, ఏ లారీకి పోయి గుద్దలే. ఊక ఆ టర్నింగ్ లో తిరిగే కాడ ఎర్జి రోడ్డు పక్క పొట్టి జారి బండి ఇటు పడి మనిషి ఇటు పడితే తలకాయ పగిలి చచ్చిపోయిండు అప్పటికప్పుడే. హెల్మెట్ ఉంటే నువ్వు తత్తువా? నీ 3 పిల్లలు, నీ భార్య, ఒక ఇంటి ఆడపిల్ల పరిస్థితి ఏమైపోయింది? అందుకే నిన్ను కోరుతున్నా నాయన, ఒకటి కళ్ళ ముందర జరిగింది మళ్ళా జరగొద్దని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు నన్ను అడుగుతున్నా? అయ్యా మనకు దావతులు ఎక్కువ, మనకు పెళ్లిళ్ళు ఎక్కువ, మనకు ఫంక్షన్లు ఎక్కువ. మన ఇంట్లో ఇంకా చూడు రాదు. ఒక్కొక్క ఆయన ఇద్దరిద్దరు పోతారు. జత తీసుకొని పోయిన కాడికి పోయి ఆడ పుల్ల అయ్యి ఈ సడ్డకుడు, ఆ సడ్డకుడు, ఆ బామ్మడిది, ఈ బామ్మడిది, బామ్మడుదులు పెళ్లి వదిలి పెట్టి బయటకు పోతారు. పోతామే పోయి పొట్టు మర్యాద చేసుకొని వచ్చి మళ్ళీ ఏమని పొద్దుగాతలు అయినా అటు వచ్చి రావే ఎక్కువ బండి ఎక్కువ వద్దాయా మయగానయా నీ దండం పెడతాము ఇప్పుడు వద్దాయా ఎక్కువ ఏం తీసుకపోతా కానీ ఎక్కువ ఏడికి తీసుకపోయేది? ఏడికి తీసుకపోతావు? ఎంత మందిని చూస్తావు? ఓ కొడుక ఫంక్షన్ హాల్ కాడ మొన్న బార్ ఇది ఏంటి అది ఆ సినిమా టాక్స్ ఫంక్షన్ హాల్ కాడ ఓమ్మ కరెంట్ తమ్మం కాడ పెట్టిడు బండి. దాన్ని ఇటు తీస్తూ 3 తీర్ల నువ్వు 3 తీర్ల తీస్తూ ఇంటికి పోతావా? నువ్వు ఇంటికి పోతావా? పోగలవా? అందుకనే నేను ఏమంటున్నా, నా తల్లిదండ్రులకు పోవచ్చు మర్యాద అన్నప్పుడు ఒకరొకరు కలుస్తారు. కలిసే మర్యాద నీకు అర్థమైనంతలో ఉండాలి. నీకు అర్థమైతే ఏంటిది? నువ్వు పోయే సోయిలో ఉండి నేను ఎదుటి మనిషితోటి గౌరవంగానే మాట్లాడుతున్నా, అవును నాకు అర్థమవుతుండు, నన్ను అర్థం చేసుకుంటుండు అనే లెవెల్లో ఉన్నప్పుడే కొద్దిగా మర్యాద పుచ్చుకుంటే పుచ్చుకో. కానీ తమాము పుచ్చుకొని ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని ఆగం చేస్తా అంటే ఎవడు వినడు అని చెప్తున్నా నేను. ఎందుకు వినవు? నువ్వెవరివిరా అంటే అనొచ్చున్నాను. కానీ నీ తల్లి, నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము వీళ్ళందరూ ఉన్నావు నాయన. నీ కోసం ఎదురు చూస్తున్నాము. నువ్వు మా దోస్తు అని నీ ఊళ్ళో దోస్తులు కూడా ఎదురు చూస్తుంది నీ కోసం. విన్నావా? నీ ఊళ్ళో నీకు సంబంధించిన పెద్దలు, చిన్నలు, కలిసి తిరిగేటోళ్ళు కూడా నీ గురించి ఎదురు చూస్తారు. నీకేమన్నా అయిందంటే ఊపుకుంటారా? బంద్ చేసుకొని ఊపుకొస్తారు. ఏదైనా అయిందంటే ఏం చేయగలం? వస్తాం, ఏం చేస్తాం అంటున్నా. అందుకనే దయచేసి మీ తల్లిదండ్రులకు అందరికి చెప్తున్నా, బండి ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ఇంట్లో బండి ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, మీరు హెల్మెట్లు కొనుక్కోవాలని అడుగుతున్నా. నేను మీ కొడుకును మీ మనిషిని అనుకోని చెప్పిండి అనుకుంటేనేమో కొనుక్కోండి. నువ్వనివిరా మాకు చెప్తే మేము ఎందుకు కొంటాం రాహే పో మస్తగా చెప్తారే అనుకుంటే తప్పులేదు నాయన. మీరు దండం పెట్టి చెప్తున్నా, మీరు మా అన్నలు, మా తల్లిదండ్రులు, మా ఎవరో నా కుటుంబ సభ్యులు అని చెప్తున్నా. బండి ఉన్న ప్రతి వ్యక్తి నీ కుటుంబం కోసం కొను, నా కోసం వద్దు. నేను చెప్తున్నాను, నా మాట నమ్మకు. కానీ నీ పిల్లల కోసము, నీ భార్య, నీ అమ్మ నాయన కోసం ఒక హెల్మెట్ కొనుక్కో. నీకేమవుతుంది అంటలేను, నువ్వు బండి మంచిగానే నడుపుతావు, నీకు నడపరాదు అంటలేను. కానీ ఎవడు ఎట్లొస్తుందో తెలియదు, ఏ రోడ్డు ఎట్టుందో తెలియదు. మన రోడ్లు ఎట్టుండే తెలుసుగా. రోడ్లు అవలీలగా నూనె పోసి ఎత్తుకోవచ్చు, మనకి ఇట్ట నెత్తుకు రుద్దుకోవచ్చు. అటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం కాబట్టి బతుకుదాం. కానీ ప్రాణం పోగొట్టుకుంటామా? ఇదొక్కటి. రెండోది, బండ్లు కొన్న ప్రతి పెద్ద మనిషి హెల్మెట్ కొనుక్కోవాలని చెప్పినా కదా. మరి మీ ఇంట్లో పిల్లగాడు 15, 12, 13 సంవత్సరాలు ఉండడినా 200, 150 కిలోల బండిని ఎక్కి నడుపుతాడట. ఓ మావాడైతే సండూరుకు ఒక్కడే పోయి వస్తాడు, నన్ను ఎక్కించుకొని ఒక్కడే పోయి వస్తాడే లక్ష్మమ్మ. వెనకానికి ఎక్కించుకోవాలి అమ్మ. నాకైతే గుంతకాడికి వాంగన భయం అయింది. కానీ మంచిగా నడిపాడు, మంచిగానే నడుపుతాడు. మంచి బంగారమే. కాస్త బంగారం పోతే ఎండి కడ్డీలు అవుతాయి, అటు ఇటు అయితే. అందుకనే పిల్లలకు బండ్లు ఎక్కడి దయచేసి పోలీసు వాళ్ళు మొత్తుకొని చేస్తున్నాడ. ఏం పని లేక ఊరికనే ఆడ నిలబడి అయ్యో మయగాడ్రా హెల్మెట్ పెట్టుకోర్రా అని బండి పట్టుకున్నందుకు
ఒక ఆయన రూపాయి వచ్చి బండి అడగండి ఏంది లేదు మరి లేదు తెచ్చుకోలే అని తెచ్చుకోలేదంటే రా చాలా రాతాడ ఫోన్ టకా తీసే ఫోన్ ఉంటారుగా జైలా మా ఊరు సర్పంచ్ కొట్ట సర్పంచ్ నా బండి పట్టుకుండు ఎస్ఐ పట్టుకుండు చెప్తే ఇస్తలేడు ఎవరికి నువ్వు హెల్మెట్ తీసుకొని పోతే నీ బాధ నీకు అయ్యే పోయేది మీరు చేసే పనులకు పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెద్ద మనిషికి ఇబ్బంది ఉన్నోనికి ఇబ్బంది ఇంటి పక్కలోనికి ఇబ్బంది ఎవరు చేసుకోమన్నాడు ఈ బాధలన్నీ ఎందుకు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఒకవేళ నీ బండి పట్టుకుంటే ఎస్ఐ గాని సిఐ గాని ఎవరైనా గాని నేను చెప్తున్నా నీ బండి పట్టుకుంటే నీ బండికి అన్ని ఉంటే ఒకవేళ 1-2 లేకపోతే మనిషిగా నిటారుగా నిలబడి ఆ గౌరవంగా నువ్వు చెప్పే మాటతోటి సార్ నా దగ్గర ఫలానా కాగితం లేదు ఫలానా ఇన్సూరెన్స్ లేదు ఫలానాది ఆర్సీ లేదు లేకపోతే లైసెన్స్ లేదు సార్ నేను జాగ్రత్తగా పోయేస్తున్నాను నమ్మండి సార్ నేను ఇది తెచ్చుకుంటా అని గౌరవంగా చెప్పి మాట మంచిదైతే వాళ్ళు కూడా ఛాయిస్ ఇచ్చి నిన్ను వదిలేసి పంపుతారు రుబాబు లెక్కలు చేసి ఆడికి పోయి నేను మాకు సార్ తెలుసు ఈయనకు తెలుసు అని ఫోన్లు పైరోగాలు చేసినావు అనుకో పైరోగాలు చేస్తే పైన వేస్తాడు